వెల్కమ్ బ్యాక్. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీ ఫలితాలు అయితే మొత్తానికి కాకరేపుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సునాయాసంగా గెలుచుకున్న వార్డు కౌన్సిలర్లు సంబరాలు చేసుకుంటుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఇండిపెండెంట్ల పాత్ర కీలకంగా మారింది. జనగామలో 30 వార్డులకు 12 కాంగ్రెస్, 13 బీఆర్ఎస్ కైవసం చేసుకోగా సిపిఎం 1, ఇండిపెండెంట్ 4 గెలుపొందారు. అయితే ఇండిపెండెంట్లు తమకి చైర్మన్ పదవి ఇస్తే సహకరిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నారు వాళ్ళంతా. మరోవైపు ఎక్స్ ఆఫీషియస్ కీలకంగా మారారు. కే సముద్రంలో 16 వార్డులకు 8 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్ గెలుచుకోగా హంగ్ ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 16 వార్డులకు కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9 గెలుచుకుంది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి సుమిత్రగా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకురాలు, ఇంకా వెంకట నాయక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఇంకా బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి సుమిత్ర గారు. నమస్తే అండి వెంకట నాయక్ గారు. నమస్తే అండి అర్చన గారు. సుమిత్ర గారు, ముందుగా మీతో మాట్లాడతామండి. మరి బీఆర్ఎస్ నాయకురాలు మీరు, మరి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీరు అనుకున్నట్టుగా వచ్చాయా, లేకపోతే ఎక్కడెక్కడ మీ కారు బోల్తా పడింది అనుకుంటున్నారు? ఏంటండి? అర్చన గారు, మీకు ఎనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారికి, కాంగ్రెస్ నాయకులు వెంకట నాయక్ గారికి, వీక్షకులకి, హెచ్ఎంటీ వీక్షకులకి అందరికి నమస్తే అండి. కారు బోల్తా పడింది అనేది కరెక్ట్ కాదండి. ఆ పోలిక కారు దూసుకునే పోతుంది. సహజంగా అధికార పార్టీకే 90% పైగా ఉండే ఫలితాలు స్థానిక సంస్థలు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం 2 దఫాలు కానీ, లేదా వైఎస్ పీరియడ్ లో కానీ, లేదంటే 2 సార్లు బీఆర్ఎస్ గా మేము అధికారంలో ఉన్నప్పుడు కానీ పూర్తిగా 104 స్థానాలు మాకుండినాయి గతంలో. ఆ స్థాయిలో కాంగ్రెస్ ఇప్పుడు మరి ఫలితాలను పొందలేకపోతున్నది. అది కాంగ్రెస్ వైఫల్యం. వీళ్ళు ఏం చెప్పిండ్రు, పిసిసి ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ 90% మేము సాధించబోతున్నాం, ఇవి రెఫరెండం అని చెప్పిండ్రు. 90% సీట్లు ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చే పరిస్థితి లేదండి. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ కి అయితే ఎదురు దెబ్బనే. బీఆర్ఎస్ గా కొన్ని చోట్ల మేము వెనుకబడ్డప్పటికీ మరి అధికార పార్టీ చేసినటువంటి ఎన్నో కుయుక్తులు, కుట్రలు, వ్యూహాలు చూసినాం మనము. సరిగ్గా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా బీఆర్ఎస్ ను మరి ప్రజాక్షేత్రంలో బదనాం చేయాలనే కుట్ర చేసిండ్రో, టెలిఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తీసుకొచ్చి మా అగ్రనాయకులకు వరుస నోటీసులు ఇవ్వడము, అలాగే వాళ్ళుగా అనేక అబద్ధ ప్రచారాలు, ముఖ్యమంత్రి గారు స్వయంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ జిల్లా స్థాయిలో మరి అక్కడక్కడ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా తాను వెళ్తూ తాను రైతులకు అనేక మేలు చేసినట్టుగా, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినట్టుగా, అట్లాగే వడ్లు ధాన్యం కొని బోనస్ ఇచ్చినట్టుగా అబద్ధ ప్రచారాలు చేసిండ్రు. అనేక అసత్య ప్రచారాలు, బీఆర్ఎస్ మీద బురద జల్లడం, బీఆర్ఎస్ అప్పుల పాలు చేసింది రాష్ట్ర అన్నటువంటి ప్రచారం ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే సామాన్య కార్యకర్త వరకు అదే చేసారు. ఇప్పుడు దుర్వినియోగం చేస్తుంది, నిధుల దుర్వినియోగం చేస్తుంది, లక్షల కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే బీఆర్ఎస్ మీద ఆ దాడి చేసి ఆ రకంగా కొంత వాళ్ళు ప్రజల్ని గందరగోళపరిచే పరిస్థితి తీసుకొచ్చిండ్రు, ప్రజల్ని నమ్మించే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. పరుష పదజాలాన్ని ఉపయోగించి మీడియా దృష్టిని, మా శ్రేణుల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేసిండ్రు. రాష్ట్ర సాధకులు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఉద్దేశించి మరి రేవంత్ రెడ్డి గారు తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ మా శ్రేణుల దృష్టి మళ్లించే ప్రయత్నము, మా నాయకత్వం దృష్టి మళ్లించే ప్రయత్నము, సోషల్ మీడియా దృష్టి మళ్లించే ప్రయత్నం, ప్రధాన మీడియా దృష్టి మళ్లించే ప్రయత్నం కూడా ఆయన చేసిండ్రు. వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఈ రకంగా నోటిని నమ్ముకున్నారు. వాళ్ళు అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడ్డారు. చూసినాం మనం సంగారెడ్డి లాంటి చోట్ల ఏ రకంగా వాళ్ళు మరి అధికారుల మీద, పోలీసు వాళ్ళ మీద కానీ, పోలింగ్ సిబ్బంది మీద కానీ వాళ్ళ దౌర్జన్యకాండ చూసినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. 100 మీటర్ల పైన నిబంధనలు ఉల్లంఘించినటువంటి పరిస్థితి చూసినాం. అటు బీజేపీ విషయానికి వస్తే ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ లో, ఇటు కాంగ్రెస్ విషయానికి వస్తే బయటకు వచ్చిన విషయాలండి. కాంగ్రెస్ విషయానికి వస్తే గనక మరి సంగారెడ్డిలో న్యాయంగా పోలీసులు ఎక్కడన్నా వ్యవహరిస్తే వీళ్ళు ఇట్లా లేదు, చూసి చూడనట్టు పోలీసులు వదిలేస్తే అధికార పార్టీనని వాళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్పడి నయాన్నో భయాన్నో అనేక తాయిలాలు ఇచ్చి ఓటర్లను లోబరుచుకొని అశ్వరావుపేటలో చూసినామండి. వాళ్ళు కుక్కర్లు తీసుకొచ్చి బయట ఎత్తేసిన సందర్భం చూసిండు. ముందే రిటర్న్ ఇయ్యమని, నేను ఓడిపోతున్నాను రిటర్న్ ఇయ్యమని చెప్పిండ్రంటే అక్కడ అధికార పార్టీకి చెందినటువంటి అభ్యర్థి. ఏ రకంగా చూసినా కాంగ్రెస్ కి ఇది చంపపెట్టే అనుకోవాలండి. వాళ్ళు ఫలితాలు ఎన్ని సాధించినా ఆశించిన స్థాయిలో వాళ్ళు ఏదైతే చెప్పిండ్రో పైకి ఆ స్థాయిలో మొన్నటి సర్పంచ్ ఎన్నికల ఫలితాలు లేవు, ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు కూడా ఆ స్థాయిలో వాళ్ళకు లేవు. దీనికి కారణం ఇంకా ఈ స్థాయిలో కూడా రావడానికి ఒక ప్రధాన కారణం బీజేపీ అస్త్రశని
సన్యాసం అని స్పష్టంగా చెప్పొచ్చండి. బీజేపీ పూర్తిగా రాష్ట్రంలో అస్త్ర సన్యాసం చేసింది. కాంగ్రెస్ కు సహకరిస్తూ, కాంగ్రెస్ కు లొంగిపోతూ రేవంత్ రెడ్డి గారికి ఒక రక్షణ కవచంగా రాష్ట్ర బీజేపీ పనిచేస్తున్న సందర్భంలో కానీ సుమిత్ర గారు మొన్నటి సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో చూసుకుంటే మెరుగైంది కదండి బీజేపీ. మెరుగైంది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ముందే కాస్త పట్టుందండి. గతంలోనే నిజామాబాద్ ఉదాహరణ తీసుకుంటా నేను. గతంలో 2 దఫాలు ఉమ్మడి రాష్ట్రంలో 2 దఫాలు నిజామాబాద్ మున్సిపాలిటీ బీజేపీ చేతిలోనే ఉండే, బీజేపీకే ఉండే. అక్కడ మున్సిపల్ చైర్పర్సన్లు బీజేపీ వాళ్లే ఉండ్రి. అట్లాంటి చోట్ల ఇది మళ్ళీ వాళ్లకు బీఆర్ఎస్ గా మేము నిలువరించగలిగినాం. మేము 2 దఫాలు అధికారంలోకి వచ్చిన 2 దఫాలు మళ్ళీ మాకే ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ గా మళ్ళీ పంపకాల దాంట్లో భాగంగా మాది మాకియు, మీది మీరు చూసుకోండి, మాది మేము చూసుకుంటాం అన్నట్టుగా వాళ్ళ ఇద్దరి మధ్య ఒప్పందం కారణంగానే ఈ స్థాయి ఏదైతే ఫలితాలు వస్తా ఉన్నాయో అటు బీజేపీకి అయినా ఇటు కాంగ్రెస్ కి అయినా గానీ వాళ్ళ ఒప్పందం కారణంగానే గానీ ఇంకోటి కాదండి. మేమైతే ప్రజల్లోకి వెళ్ళగలిగినాం, చెప్పగలిగినాం కాంగ్రెస్ అబద్ధాలను, కుట్రలను, కుతంత్రాలను. అయినప్పటికీ ప్రజలు అధికార పార్టీకి సహజంగా అధికార పార్టీకి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటది. ఇంకా మరి అంత 2 సంవత్సరాలు గడిచినాయి, 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టినంతే. ఇంకా దాదాపుగా 2.5 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పాలన ఉండబోతది. కారణాలు అధికారము. వెంకటనాయక్ గారు నమస్తే అండి. హలో వెంకటనాయక్ గారు. మరి మీరు చెప్పారు 90% పైగా గెలుచుకుంటుంది ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అని చాలా ధీమాను వ్యక్తం చేశారు. కానీ ఆ స్థాయిలో అంటే ఇటు సంగారెడ్డి వంటి చోట్ల ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు, అంటే అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఫోన్ ట్యాపింగ్ అంటూ, లేకపోతే బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందంటూ ప్రజల్లోకి మీరు విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా సరే వాటన్నిటిని మీరు ఎంతగా ప్రచారం చేసినా అధికార పార్టీ ఎక్కడో అక్కడ దుర్వినియోగానికి పాల్పడినా సరే అనుకున్న దాన్ని మీరు చేరలేకపోయారు అంటూ మనకు సుమిత్ర గారు, బీఆర్ఎస్ నాయకులు గారు అంటున్నారు. మరి ఎందుకని మీరు నిజంగా మరి ఒకవైపు చూసుకుంటే గాంధీ వల్ల సంబరాలు చేసుకుంటున్నారు, మరి 90% సాధిస్తామన్నారు, సాధించారా మరి? యా మేడం, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. పాజిటివ్ థింకింగ్ విల్ గివ్ ద పాజిటివ్ రిజల్ట్స్ మేడం. పాజిటివ్ థింకింగ్ తో వెళ్ళాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు కౌన్సిలర్లో కానీ కార్పొరేటర్గా కానీ వాళ్ళు ఇది ఇంత విజయం సాధించగలిగారు. సార్ 90% అనేది మా ఎయిమ్ మేడం, మా మార్క్. అంతవరకు సాధించగలగాలని చెప్పి మంత్రులకు కానీ లేకపోతే ఎమ్మెల్యేలకు కానీ లోకల్లో ఉన్న క్యాడర్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేసిన సందర్భం దానికి కొంతవరకు మేము రీచ్ అవ్వగలిగినాం కదా మేడం. మా అయితే ఒక 5-10% డిఫరెన్సెస్ ఉండొచ్చు కాక, అంతకంటే ఎక్కువ ఉండదు. బట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వానికి ఇది ప్రజలు పట్టం కట్టారని చెప్పి మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో తేలింది, ఇప్పుడు జరిగిన కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగి తేలింది. అదేవిధంగా రేపు రాబోయే ఎంపీటీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా అది తేలబోతుంది మేడం. ఇది 2028 ఎలక్షన్ కి రిఫరెండంగా కూడా మేము భావిస్తున్నాము. ఆ రిఫరెన్స్ తోనే ఇంకా మేము ముందుకు వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అయితే ఒకటి ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఏదో ఈ ప్రాంతానికి పరిమితం అయ్యామో లేకపోతే ఆ ప్రాంతానికి పరిమితం అయ్యామని కాకుండా హైదరాబాద్ నుంచి మొదలు పెడితే నాగర్ కర్నూలు వరకు, నాగర్ కర్నూలు నుంచి మొదలు పెడితే వరంగల్ వరకు ప్రతి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఏది చిన్న చిన్న మున్సిపాలిటీస్ లో కూడా ఈరోజు గెలుచుకొని రాగలిగింది. పెద్ద పెద్ద ఏమంటారు మన ఖమ్మం మన కొత్తగూడెం కానీ, నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, లేకపోతే మంచిర్యాల కానీ, లేకపోతే రామగుండం కానీ, ఇలాంటి వాటిలో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపేయగలిగిన మేడం. సరే, నిజామాబాద్ అనేది ఇంకా కొంచెం రిజల్ట్ రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఏది మన కరీంనగర్ లో కూడా నిజామాబాద్ మీద ఇంకా ఆశలు ఉన్నాయండి మీకు? నిజామాబాద్ మీద ఆశలు ఉన్నాయా? ఏమో చూడాలి మేడం, ఏమంటారు ఆశలు అనేది ఎట్లా చచ్చిపోతాయి మేడం ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో బీజేపీ లీడ్ లో ఉంది. అదే మేడం, ఇప్పుడు పొద్దుగాల ఇప్పుడు మీకు విషయం చెప్పాలంటే పొద్దుగాల కొన్ని మున్సిపాలిటీస్ లో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో లేకుండా ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు తొర్రూరు మున్సిపాలిటీ అంటే లీడ్ అనే కాదు, మనం మొదటి నుంచి చూస్తున్నామండి అక్కడ బీజేపీ ప్రభావం కావచ్చు, టాప్ లీడర్లు అక్కడ చేసిన ప్రచారం కావచ్చు, లేకపోతే ప్రజల్లో వాళ్ళ మనోభావాలు కావచ్చు, మొత్తానికి బీజేపీకి అయితే కనిపిస్తే. సరే, ఓకే, చెప్పండి మేడం. యాక్చువల్లీ నేనేమంటున్నా అంటే కౌన్సిలర్ గా గెలవడం, కార్పొరేటర్ గా గెలవడం ఒకే, కానీ మున్సిపాలిటీని చైర్మన్ గా గెలవడం, అదే విధంగా మేయర్ గా గెలవడం, డైరెక్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏందో కనపడింది మేడం. ఇక నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే కౌన్సిలర్లు అందరూ కలిసి చైర్మన్ ఎన్నుకోవడం, రాజకీయ సమీకరణాలు అయితే మారుతాయి అంటారు. 100% ఆ సమీకరణాలు మారుతాయి. ఈరోజు హంగుగా ఏర్పాటు ఏదైతే కొన్ని మున్సిపాలిటీస్ ఉంటో అక్కడ 100% ఏది కమ్యూనిస్ట్ పార్టీలతో కానీ లేకపోతే ఇండిపెండెన్స్ లో కానీ అభ్యర్థులతో కానీ కలిసిపోయి ఈరోజు చైర్మన్ పదవిని దక్కించుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వెనకాడదు.
మేము కూడా రాజకీయ పార్టీగా ఆ చైర్మన్ స్థానాన్ని కనుక దక్కించుకుంటే ఆటోమేటిక్గా అక్కడ అభివృద్ధి కానీ లేకపోతే ప్రజా సంక్షేమాన్ని కానీ ఎక్కడ అడ్డంకులు లేకుండా తీసుకోవడం కోసం మా ప్రయత్నాలు మేము సాగించుకుంటూ ఉంటాం మేడం. అయితే ఒకటైతే మేము చెప్పగలుగుతున్నాం మేడం, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కలిసికట్టుగా ఒక ఘాటిపైకి వచ్చి బీజేపీ ఏది కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా వాళ్ళు సోషల్ మీడియాలో ఎంత రాంగ్ పర్సెప్షన్ బిల్డ్ చేసినా కూడా కాళ్ళకు కట్టలు పెట్టుకునే వాళ్ళను ఏది ఎన్నుకోకుండా ప్రజాప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే కౌన్సిలర్లు కానీ లేకపోతే కార్పొరేటర్లు కానీ ఎన్నుకున్నందుకు తెలంగాణ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. అదేవిధంగా ఈ ప్రజా అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ఇంకా కంటిన్యూగా అయిపోయి ఇంకో 8 సంవత్సరాల కాల పరిమితిని కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్. రైట్ అండి, మళ్ళీ మీదకి వస్తున్న వెంకటనాయక్ గారు. బండారి రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే చెప్పండి. మరి ఇటు రామ్మోహన్ రావు గారు ఇటు కారు జోరు కావచ్చు, లేకపోతే కమల వికాసం కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నాం ఇన్నని చెప్పడం కావచ్చు, అంటే ఆయా పార్టీలు వాళ్ళు అనుకున్నది ఎవరన్నా రీచ్ అవ్వగలిగారా? ఇవి ముందే ఊహించిన ట్రెండ్స్ అనుకోవచ్చా, లేకపోతే ఊహించిన విధంగా కొన్ని వచ్చాయి అనుకోవచ్చా? మీరైతే ఏమనుకుంటున్నారు రామ్మోహన్ రావు గారు? మాసిన గారు, మీకు వెంకటనాయక్ గారికి, మాకు సుమిత్ర గారికి నమస్కారం. అట్లాగే హెచ్ఎండి ప్రేక్షణ కూడా నేను విషయాలు చెప్తాను. గెలవాల్సింది పార్టీల, నాయకుల, ప్రజల. మనం ఆవిడిపోవాలి, చర్చను ఇంకోవైపు తీసుకెళ్తాం. గెలవాల్సింది ఏ ఎన్నికల్లో కూడా ఓటర్లు గెలవాలి, ప్రజలే గెలవాలండి. ప్రజల కోసమే కదా ప్రజాస్వామ్యం. నాయకులు గెలుస్తున్నారు, పార్టీలు గెలుస్తున్నాయి. కానీ నాయకులను, పార్టీలను కూడా ప్రజలే గెలిపిస్తున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రజల తీర్పును ఏ పార్టీ అయినా గౌరవించాల్సింది, అంగీకరించాల్సిందే. చాలా వరకు దేశం మొత్తం టెండెన్సీ ఎట్లా ఉంటదంటే, డబుల్ ఇంజన్ సర్కార్ బీజేపీ ఎట్లా అంటుందో, రాష్ట్రాలు ఎవరైనా సరే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇంకో 3 ఏళ్ళు ఉంటుంది కనుక పాజిటివ్ గా మరి రేపు పొద్దున పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అని తెలంగాణలో సామెత ఉంటుంది దర్శన్ గారు. అంటే ఇంకో 3 ఏళ్ళు వీళ్ళు ఉంటారు కదా కనుక వీళ్ళకి వేద్దామనే పరిస్థితి ఉంటుంది. కనుక జమిలీ ఎన్నికలు వచ్చినప్పుడు ఏ ఎన్నిక ఎజెండా ఉంటుంది చూశారు కదా. ఇప్పుడు ఈ మొత్తం నేను 15 రోజులు 16 రోజులు ఎలక్షన్ వాచ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మొత్తం తిరిగాను కదా. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అసలు ప్రజల ఎజెండా ఎక్కడైనా వీళ్ళు ప్రస్తావించారు అంటున్నాడు. మొత్తం ఎన్నిక ప్రచారం చూడండి. అయితే అమెరికా ట్రంప్ మోడీ గురించి మాట్లాడతారు. కౌన్సిలర్ అభ్యర్థి చేసేదే మా ఊళ్ళో ఏం కావాలి, ఎక్కడ ఏజెండా ఉండాలి, మన ఊళ్ళో మరుగుదొడ్లు, మంచినీళ్లు, రోడ్లు, ఇవి కదా ఉరికాలు, వీటి గురించి మనం మాట్లాడుకోవాలి. అంతర్జాతీయము, జాతీయము, రాష్ట్రాంశాలు, మన జాతిపిత, భూతిపిత ఇదే నడిచింది కదా మొత్తం అంతా రాజకీయం అంతా కూడా. ఏమంటే ఈ జిలేబీకా చక్కర్లో ప్రజలు ఆగమవుతున్నట్టున్నాను. సరే ఆగమైనా సరే సబ్కా సున్నా అప్నా కన్నా అన్ని విన్నారు, తీసుకునే కాడ తీసుకున్నారు, ఇచ్చే కాడ ఇచ్చారు. మొత్తం మీద ఇప్పుడు ఎలక్షన్ డిక్లేర్ చేస్తాం. అసలు ఇప్పుడు ఏమంటున్నారు అర్చన గారు, ముందు ముసళ్ళ పండుగ అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎంతమంది కౌన్సిలర్లు గెలిచినా, ఎంతమంది కార్పొరేటర్లు గెలిచినా అంతిమంగా ఎండ్ రిజల్ట్ ఏంటిది? 116 మున్సిపాలిటీలో ఎన్ని కాంగ్రెస్ కి వచ్చినాయి, ఎన్ని బీఆర్ఎస్ కి వచ్చినాయి, ఎన్ని బీజేపీకి వచ్చినాయి, పార్టీకి. అంతేగా ఎండ్ రిజల్ట్ అదే కదా. కార్పొరేషన్లు 7 ఉంటే 7లో ఎవరికి 2 వచ్చినాయి, ఎవరికి 3 వచ్చినాయి. మొత్తం మీద ఇదే కదా లెక్క. అయితే ఇప్పుడు కేవలం మధ్యంతరంగా ఉన్నాం. మొదలేమో ఓటర్ల తీర్పు, కౌన్సిలర్లను, కార్పొరేటర్లను డైరెక్ట్ గా అనుకున్నారు. వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు నిన్నటిదాకా ఓటు మళ్ళా ఇప్పుడు బోడి మళ్ళా అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అదే మంచినీళ్ళు లేకుండా, అదే మరుగుదొడ్లు లేకుండా, అదే శుభ్రత లేకుండా వాళ్ళు బతకాల్సిందే. ఇప్పుడు రాజకీయ దొంగ ఆట, ఇప్పుడు మన దొంగ ఆట అంటుంది మాట అంటాడు. ఎందుకు దొంగ ఆట ఎందుకు అంటున్నానంటే, ప్రత్యక్ష ఎన్నికల్లో దొంగ ఆట ఉండదు ఎప్పుడు కూడా. ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా డబ్బులు పంచారు, సారా పంచారు, ఎన్ని చేసినా కూడా అందరు పంచారు కదా. ఇక్కడ ఏం తిలాపాపం తలాపెడతారు, ఎవరు తక్కువ తిని అందరు పంచారు. ఎవరు ఎక్కువ తక్కువ అంతే 1, 2, 3 పంచారు. అట్లాంటి అధికార పార్టీ కొంచెం ఎక్కువ వస్తుంది, రెండో పార్టీ బీఆర్ఎస్ గట్టిగా నీట్గా వాళ్ళ దగ్గరికి వీళ్ళు పంచారు, బీజేపీ కొంచెం తక్కువ పంచవచ్చు. కానీ గెలుపోవటం నిర్ణయించే ప్రజలు ఇప్పుడు పక్కన పోయి ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పటిదాకా ప్రజల ఓట్లను కొన్నారు ఈ నాయకులందరూ, గెలిచిన వాళ్ళు గెలవబోయేవాడు కూడా. ఇప్పుడు ఏమైంది అంటే వీళ్ళు అమ్ముడు పోయే ఉన్నది అంటున్నారు. క్యాంప్ రాజకీయాలకి అంటే ముందుగానే స్టార్ట్ చేసేసారు. క్యాంప్ ఎప్పుడో పోయిందమ్మా. ఆదిలాబాద్ టు అయోధ్య పోయింది బీజేపీ క్యాంపు. ఆదిలాబాద్ నుంచి అయోధ్య ఎప్పుడు పట్టుకుపోయిన అనుకున్నారు? నేను ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నా పోలింగ్ రోజు. ఎవరు ఎట్లా పట్టుకుపోయిందంటే, మీరు సాయంత్రం ఎన్నికల రిజల్ట్ ఎన్నికల పోలింగ్ పూర్తి కాకముందే అభ్యర్థులను తీసుకెళ్లారు. అంటే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో తెలియదు కదా అంటున్నాను నేను. ఆదిలాబాద్ అంటే క్యాంపు రాజకీయాలు ఎప్పుడు మొదలైతే జనరల్ గా ఇప్పుడు గెలిపోవడం నిర్ణయానికి కౌన్సిలర్లు గెలిస్తే సుమిత్ర గారు కౌన్సిలర్ అంటే ఆమె విలువ ఉంటుంది. అప్పుడు అట్లా కాదు, అభ్యర్థి ఉంటే రామ్మోహన్ రావు కూడా అటుకపోయినట్టు అభ్యర్థిగా ఉన్న వాళ్ళందరూ పట్టుకపోయింది. ఒకటి. రెండోది ఏంటంటే, ఇక్కడ రెండో దొంగ ఆట ఎప్పుడు మొదలవుతుందంటే,
ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు కూడా మున్సిపల్ చైర్పర్సన్ కు మేయర్లకు గతంలో జరిగిన ఎన్నికలు చూసాం మనం. కొంచెం అకడమిక్ మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు కింద పడ్డ పంచోతి మీద పడ్డ పంచోతి అంటుంటారు. గెలుపోవడం వల్ల మేము 90% గెలిచినాం బీఆర్ఎస్ గతంలో, ఇప్పుడు మీరు 70 గెలిస్తలేరంటే మరి ఇప్పుడైనా అక్రమాలు చేయకుండా గెలిచినరా అంటే అధికార పార్టీగా ఏడ్చి ఉంటది. కొంతవరకు అధికార పార్టీకి ఉన్న పోలీసు యంత్రాంగం కూడా సహకరిస్తుంది, కాదంటలేదు. కనుక ఇప్పుడేమంటున్నానంటే అసలు నిజంగా చెప్పిన ప్రత్యక్ష ఎన్నికలు అయితే ఈ పద్ధతులు ఇట్లా ఉండకపోతుంది అంటున్నాను. ఏమైతే చూసిండు కదా ఇప్పుడు అసలు దొంగ అట్లా ఏమైందంటే ఎవరైతే మెజార్టీ స్థానాలు సాధిస్తారో వాళ్ళు గెలవరా. మరి రేపు పొద్దున మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళు కారు అంటున్నా. ఉదాహరణకి 20 మంది కౌన్సిలర్ ఉన్నా అనుకోండి, 20లో 11 గెలిచినోడు కావాలి కదా. 11 గెలిచిన మెజారిటీ ఎవరంటే వాళ్ళే కావాలి కదా కారు. ఇప్పుడు అదే కదా అసలు దొంగ ఇప్పుడు మొదలెత్తున్నట్టున్నాడు. రేపు ఏమైంది అంటే కౌన్సిలర్లు 20 ఉంటే 20 మంది ఉండరు, పరిమితం కాదు. ఉదాహరణకు చిన్న అంటే ఉదాహరణ కోసం చెప్తున్నాను, నేను దానితో సంబంధం లేదు కానీ నేను ఓటర్ని. అక్కడ గజ్వేల్ మున్సిపాలిటీ ఉన్నది, గజ్వేల్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ ఉంది, 20 సీట్లు ఉన్నాయి అక్కడ, 20 కౌన్సిలర్లు. 20 దానికి ఎంత పెద్ద ఎత్తున అంటే కేసీఆర్ ని ఓడిద్దాం అనుకోని, అంటే కేసీఆర్ కాన్స్టిట్యున్సీ కనుక ఎమ్మెల్యే అయినా కనుక ఓడిద్దాం అనుకోని ముగ్గురునేమో పాపం కాంగ్రెస్ పార్టీ స్థానం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఎడిజి ఎంపీ బీజేపీ వాళ్ళు ముగ్గురు పెట్టిండ్రు, ఒక ఎంపీ 2 ఎమ్మెల్సీలు. అక్కడిని కోఆప్షన్ తీసుకోండి, వాళ్ళకి 3 ఓట్లు పెంచుకున్నారు. అట్లాగే బీఆర్ఎస్ వాళ్ళు 4 పెట్టారు, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారితో సహా. కేసీఆర్ గారు 3 ఎమ్మెల్సీలు, ఏమైంది 27 ఓట్లు అయినాయి. అక్కడ చూడండి ఎంత దొంగాటం. 27 ఓట్ల బదులు 20 అటు ఇటు గెలుపుకోవడం ఉంటే లొల్లే లేదు. 11 ఓట్లు ఇస్తే మంచి ప్రజాభిప్రాయం కరెక్టే ఉంటది. కానీ ఇప్పుడు 27లో 14 గెలవాలి. 14 గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ సొంతంగా చేయాలంటే అక్కడ 14 సీట్లు కౌన్సిలర్లు గెలవాలి. వాళ్ళకి ఏం దిక్కు లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్సీ లేరు, ఎంపీ లేరు, ఎవరు లేరు. అక్కడ ఏం చేయాలి, 14 గెలవాలి. వాళ్ళు ఫస్ట్ నష్టపోయేది వాళ్ళు. రెండో నష్టం ఏమైతుంది, బీజేపీ వాళ్ళు 3 ఉన్నాయి వాళ్ళకు, ఏది ఎంపీలు ఏమి అందరూ అక్కడే పెట్టుకున్నారు అనుకోండి. పెట్టడం వల్ల ఏమైందంటే వాళ్ళు 11 గెలిస్తే మున్సిపల్ చైర్మన్ సీటు. బీఆర్ఎస్ వాళ్ళకి ఏంది 10 గెలిచినా సరే 4, 10, 14 అవుతుంది. అసలు ఈ 7 ఓట్లు అనేది అదనంగా వచ్చినట్టే దొంగాట కాదంటారా. ఎవరు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ పెట్టేది, ఏం తక్కువేం తినారు. కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కాంగ్రెస్ లో పెడతారు. అంటే ఇప్పుడు ఈ 7 ఓట్లు అదనంగా చేసేది ప్రజాభిప్రాయం వేరు, ఇది వేరే కదా. అందుకని ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఏం చేసిందంటే మొత్తం అంటే పంచాయతీ మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా 6 పదవులకు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టిండు. మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ ప్రెసిడెంట్, అట్లాగే జెడ్పీటీసీ, జెడ్పీ ప్రెసిడెంట్. ఓ జిల్లా పరిషత్ చైర్మన్ అనిపోయామన్నా గుంటూరు లాంటి చోట మా అర్చన గారు కొంచెం అకాడమిక్ మాట్లాడతామంటున్నాడు. గుంటూరు లాంటి చోట 4 ఎంపీ స్థానాలు ఉండేది గుంటూరులో. అటువంటి దానికి కూడా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికైంది. ఎప్పుడు కూడా అమ్మా తక్కువ ఓట్లు ఉంటే ఎక్కువ ప్రలోభాలు ఉంటాయి అంటున్నారు. ఇప్పుడు మా భారతదేశంలో 20 మందే ఉండేవాళ్ళం, నేను ప్రెసిడెంట్ గా 1 ఓటుతో గెలిచిన. వింటున్నామ్మా, ఎందుకు ప్రలోభాలు. నాకు ఆ ఫుల్ మెజార్టీ ఉండే. ఏమైందంటే రామ్మోహన్ రావు సార్ నన్ను ఓటు అడిగిందా అన్నారు, అడిగిపోయేది. అంటే ఎట్లా తయారైందంటే ఇవాళ కాళ్ళు పట్టుకుండు, గడ్డ చేసుడు, అన్ని అమ్ముడు, రకరకాల జిమ్మికులు చేస్తే ఆఖరికి ఏమైంది, డబ్బులు వంచినా కూడా ఎవరు గెలవాలి వారు గెలిచి, ఎవరు ఓడాలి వాళ్ళకి వచ్చింది. ఆఖరికి ఒక మాట చెప్పి నొక్కిస్తాను. ఇప్పుడు ఈ దొంగాటలు ఏమైందంటే నేను చెప్పిన ప్రకారమే ఎవరైతే కౌన్సిలర్ల మద్దతు పొందినో వాళ్ళు గెలవరు, ఇది నష్టం అంటున్నాను. ఎవరైతే అదనంగా వచ్చిన ఓటుతో గెలుస్తారో వాళ్ళు లాభపడతారు అంటున్నారు. గజ్వెల్ల అంబిక్యూట్ పోయింది, ఆల్మోస్ట్ వాళ్ళు 10 మంది గెలిచినట్టున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు. ఇవాళ 4 ఎట్లా ఉన్నాయి కనుక వాళ్ళే వస్తుండొచ్చు కావచ్చు. కానీ ఏమంటున్నానంటే ఇవాళ రాజ్యాధికారం మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి అన్నట్టు. అంటే వాళ్ళ ఇలాకాలో మేము వాళ్ళ ఇలాకాలో మేము జెండా వాతాలే, ఏంది అంటున్నాను నేను. ప్రజలను గౌరవిస్తే ఇవన్నీ ఉండే అంటున్నాను. అంతిమంగా ఇప్పుడు జరిగేది ఏమంటున్నానంటే 116 మున్సిపాలిటీలలో ఎన్ని కాంగ్రెస్ పార్టీ, ఏది అంతిమంగా చైర్పర్సన్స్ అంటున్నారు. చైర్మన్ అనొద్దు, చైర్పర్సన్ ఎంత ఆడవాళ్ళు కూడా ఉన్నారు. చైర్పర్సన్లు ఎంతమంది గెలుస్తారు అనే దాన్ని బట్టి మున్సిపాలిటీ విజయాలు అభిజయాలు. అట్లా రెండోది మేయర్లు కూడా ఎంతమంది, 7లో ఎంతమంది గెలుస్తారు. ఇందులో 3 ఉన్నాయి. ఒక అంశం చెప్పి ముగిస్తాను. ఓట్ షేర్ మాత్రం ఇద్దరి మధ్యన బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన 4 నుంచి 5% నాకైతే ఇప్పుడు తోస్తున్నది. కొంచెం పూర్తి రిజల్ట్ రావాలి, వెంకట గారు చెప్పాలి. ఎందుకంటే 4-5% తేడా లేదనుకుంటున్నాను. కానీ తేడాలో ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటే 1 ఓటుతో గెలిచే పద్ధతి ఉన్న రోజులు ఇట్లాగే ఉంటది. ఓట్లకు సీట్లకు సంబంధమే ఉండదు అన్న. ఓట్ షేరు 1.8, 2 ఉన్నప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ 3 ఆంధ్రప్రదేశ్ లో 1.8 తేడాతో కాంగ్రెస్ గెలిచింది, టీడీపీ ఓడిపోయింది అప్పుడు, ఏది ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే ఓట్ షేర్ ఇద్దరి మధ్యన 4-5% కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ చెడగొట్టిన పార్టీలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు బీజేపీ ఉంది అనుకోండి, స్పాయిల్డ్ పార్టీగా పనికి వచ్చింది. ఇక్కడ ఎట పనికి వచ్చింది, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వాళ్ళు తీసుకున్నారు కదా. వాళ్ళు 3% తీసుకున్న, 5%, 6% తీసుకున్న నష్టం ఎవరికైతుంది, ప్రభుత్వానికి వ్యతిరేక ఉన్న పార్టీ జరుగుతుంది. ఆనాడు 2023 అసెంబ్లీలో అదే జరిగింది. మనకు బీజేపీ గుంజుకోవాల్సింది గుంజుకోలేదు. అట్లా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అప్పుడు ఎజెండా వేరే ఉండమ్మా. మోడీని చూసి ఓటేశారు, 8 పార్లమెంట్ సీట్లు బీజేపీకి వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే స్థానిక పరిపాలన కదా,
స్థానిక పరిపాలన అవమానం చేయొద్దు. సుభాష్ చంద్రబోస్, చిత్తరంజన్ దాస్, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కింది నుంచి వచ్చిన వాళ్ళే, మున్సిపాలిటీ వచ్చిన వాళ్ళే. మన ప్రకాశం పంతులు గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మన పివి నరసింహారావు గారు, అంటే మున్సిపాలిటీ గారు పంచాయతీ నుంచి జలగం వెంగళరావు గారు, ఇంతమంది పేరు చెప్తున్నారు. ఏమంటున్నానంటే స్థానిక ప్రభుత్వమే కానీ నిజంగా శక్తివంతంగా పనిచేస్తే వాళ్ళంత కరెక్ట్ ఇంకెవ్వలేరు అంటున్నాను. సమస్య లేదు. కానీ ఏమైతుంది, పార్టీల ప్రసక్తి వచ్చినప్పుడు పార్టీలకు లొంగిపోయి వీళ్ళు ఏమవుతుందంటే స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు అంటున్నాను. నా ఆవేదన ఒకటే, ప్రజలు గెలవాలి అంతిమంగా, పార్టీలు కాదు గెలవాలి. బండారు రామోహన్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పార్టీలు కాదు, నాయకులు కాదు, ప్రజలు గెలవాలి అంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఓట్లేసేసారు కాబట్టి వాళ్ళని బోర్డు వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళు ఇంకా రాజకీయ సమీకరణాలతో ముందుకు వెళ్తున్నారు అంటున్నారు. సరే, మనం సుమిత్ర గారితో మాట్లాడదాం. సుమిత్ర గారు, మరి వెంకట్ నాయక్ గారు చెప్తున్నారు ఇది 2028 ఎన్నికలకు రెఫరెండంగా తీసుకుంటాం, మేము ఇలాంటి విజయాలను, ఇంతకు మించిన విజయాలను మేము సాధిస్తాము 2028 ఎలక్షన్స్ అంటున్నారు. మరి మీరేమంటారండి సుమిత్ర గారు? ప్రతి ఎన్నికకు తేడా ఉంటదండి. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఫలితాలు ఇస్తారు ప్రజలు, అసెంబ్లీ ఎన్నికలకు ఒక ఫలితాలు ఇస్తారు, స్థానిక సంస్థలకు ఒక ఫలితాలు ఇస్తారు. ప్రజల ఆలోచనలు ఎవరికి ఎప్పుడు ఓటేయాలనేది స్పష్టము. ఇదే ఒక ఉదాహరణగా తీసుకోవాలనుకుంటే పార్లమెంట్ లో బండి సంజయ్ గారిని, ధర్మపురి అరవింద్ గారిని, ఈటెల రాజేందర్ గారిని, రఘునందన్ రావు గారిని గెలిపించినటువంటి ప్రజలే అదే అసెంబ్లీలో వాళ్ళు ఓడించిండ్రండి. అసెంబ్లీ వేరు, అదే ఈ 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పుడు వాళ్ళు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోతున్నారు కదా. నాటి శాతం ఇప్పుడు బీజేపీకి రాలేదు. ఒక ఫలితానికి పోలిక పొంతన ఉండదు. వీళ్ళు చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగం గాని, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని తీరు గాని, తెచ్చినటువంటి అప్పులు మరి ఖర్చు పెట్టలేని, ప్రజల కోసం ఖర్చు పెట్టలేని తీరు గాని స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుందండి. అటు నిరుద్యోగులు, ఇటు రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కి వాళ్ళకు బెనిఫిట్స్ ఇప్పటి వరకు ఇవ్వలేకపోతున్నారు. 100 కోట్లు వాళ్ళ టెంట్లకు, గుడారాలకు తగిలేసిండ్రు. మన ఐటీసీ ఉంది హాల్, అయినప్పటికీ ఎలాంటి సమావేశాలు జరుపుకోవడానికి హాల్ ఇక్కడ ఉన్నప్పటికీ కేవలం మరి ఆ గ్లోబల్ సమ్మిట్ కోసం 100 కోట్ల గుడారాలకు తగిలేసి దుబారా చేసినటువంటి పరిస్థితి చూసినాం. కాంగ్రెస్ ఏ స్థాయిలో పాలన చేస్తున్నది ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయేది బీఆర్ఎస్ఏ. ముఖ్యమంత్రి గారు ఎన్ని అవాస్తవాలను ప్రచారం చేసినా అంతిమంగా ప్రజలు వాళ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగిందా లేదా అనేది అయితే స్పష్టంగా చూస్తారండి. రైతులకు మోసమే, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి 20,000 ఉద్యోగాలు కూడా 2 ఏళ్లలో ఇవ్వలేక నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ, రైతన్నలకు రైతు బంధు కాదు భరోసా ఇస్తా, 10,000 కాదు 15,000 ఇస్తా, 2 పంటలకే ఇస్తున్నాడు కేసీఆర్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈయన కనీసం 2 ఏళ్లలో 2 పంటలకు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ రకంగా పాలన అన్ని రకాలుగా కాంగ్రెస్ విఫలం చెందిందండి. స్థానిక సంస్థల విషయానికి వస్తే అయితే మరి కాంగ్రెస్ మరి ఈ 2.5 ఏళ్ల పాలనలో విఫలం చెందింది అని చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ పై అంటే పసలేని ఫోన్ ట్యాపింగ్ కేసులు, లేకపోతే రకరకాల వాటన్నిటిని ప్రజల్లోకి బలవంతంగా చొచ్చుకు వెళ్లారు. అంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ప్రజల్లోకి అటువంటివన్నీ చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళిందని చెప్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అంటే కాంగ్రెస్ ఏవేవైతే హామీలు ఇచ్చిందో మరి ఆ హామీలను నెరవేర్చలేదని మీరు చెప్తున్నారు కదా, వాటిని కూడా మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయారు ఏంటండి? మరి ప్రజల్లోకి మేము తీసుకెళ్లగలిగినాము. ఇదే మీరు ఒకటి ఆలోచించాలండి. ప్రధానంగా మీడియా దృష్టిని అటు సోషల్ మీడియా, ఇటు ప్రధాన మీడియా, ఇటు మా శ్రేణుల స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మా అధినాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు, ఎట్లా దృష్టి మళ్లించాలని చూసిండ్రు అనేది చూసినాము. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి శ్రేణులను మమ్మల్ని అక్కడ పనిచేయని పరిస్థితి, మీడియాను అటు ప్రధానంగా ఆయనకు మీడియా సహకారం ఉందండి. తెలంగాణ వ్యతిరేక మీడియా ఆయనకు చాలా అనుకూలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ముక్త భారత్ చేయాలనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి ఆ మీడియా చాలా సహకారం ఉన్నది. రకరకాల కారణాలు ఆయనకు కలిసి వచ్చే అవకాశంగా ఉండి ఈ మాత్రమైన సాగు తప్పి కన్ను లొట్టబోయిందనే స్థాయిలోనైనా ఆయన ఫలితాన్ని రాబట్టుకోగలుగుతున్నారు. కానీ ముందు ఈ పరిస్థితి ఉండదండి. ప్రజాక్షేత్రంలో మేము స్పష్టంగా అప్పటి వరకు ప్రజలు నిర్ణయం ఇంకా సమయం ఇస్తున్నారా, వేచి చూస్తున్నారా, ఈ ఎన్నికలకు ఆ ఎన్నికలకు పొంతన లేదా, మొత్తానికి ప్రజలైతే విసిగి ఉన్నారు, ప్రజలైతే వేసారి ఉన్నారు కాంగ్రెస్ పట్ల. ఎక్కడ ప్రజాభిప్రాయం వీళ్ళు పెట్టినటువంటి ఎక్స్ ఖాతా గతంలో దాదాపు సంవత్సరం అయింది అనుకుంటానండి. కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఖాతాలో ఏది ప్రజాప్రభుత్వం కావన్నా
ఫామ్ హౌస్ పాలన కావన్నా అని చెప్పేసి ప్రశ్న పెడితే అక్కడ వీళ్ళకు అత్యధిక శాతం ఫామ్ హౌస్ పాలన కావాలనేటువంటి వాళ్ళ అధికారిక ఎక్స్ ఖాతాలోనే వచ్చినటువంటి ఓటింగ్ చూసినాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కేవలం అబద్ధాలను లేదా బీఆర్ఎస్ మీద బురద జల్లడాన్ని లేదా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదా మీడియా దృష్టి మళ్లించాలని కుయుక్తులు ఎత్తుగడలు ఇట్లాంటివన్నీ కుట్రలు ఇవన్నీ ఎన్ని వ్యూహాలు చేసినా ప్రజలైతే బీఆర్ఎస్ కు సముచిత స్థానమే ఇచ్చింది అనుకుంటా. మరింత మెరుగైన ఫలితాలు వస్తే బాగుండేది. అయినప్పటికీ నిరాశాజనకం అయితే కాదు మాకు. ఇది కాంగ్రెస్ కి నిరాశాజనకం. వాళ్ళే తప్పకుండా చేసుకోవాలి. ప్రజలకు ఇప్పుడైనా మేలు చేయాలి. ఓట్లు ఎవరికి వేసిండ్రు అనేది కాదండి. ఓట్లు ఎవరికి వేసిండ్రు అని మీరు గెలిచిండ్రా ఓడిండ్రా ఈ శాతం సంపాదించుకున్నప్పుడు తప్పకుండా ప్రజలకు మేలు చేయాలి. ప్రజలకు మాటలు చెప్తూ మీరు మూటలు ఢిల్లీకి మోస్తామంటే సమంజసం కాదు. 3 లక్షల కోట్ల అప్పు చేస్తారు. మరి ఏం చేస్తారు అవి ఇంతవరకు ప్రజలకు మేము చేసినటువంటి అప్పుల గురించి అబద్ధ ప్రచారాలు చేసిండ్రు. మేము ఎన్ని నిర్మాణాలు చేసినాం, ఎన్ని నూతన జిల్లాలు, నూతన కలెక్టరేట్లు, నూతన ఎస్పీ కార్యాలయాలు, ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు, చెరువుల పూడికతీత ఒక్క అంశం కాదు, ఉద్యోగాలు, కొత్త రాష్ట్రమైనప్పటికీ రోడ్లు, భవనాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేయగలిగినాం. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళ లాంటి పాలన మాది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజల పేరు ప్రజాపాలన, తీరు ప్రజావంచకం అన్నట్టున్నది. వీళ్ళు ఇప్పటికన్నా తీరు మార్చుకొని తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనేది మా ప్రధాన డిమాండ్ అండి. ఓకే, రైట్ సుమిత్ర గారు. వెంకటనాయక్ గారు, మరి మీరు చెప్పారు ఇవి 2028 ఎలక్షన్స్ కి రెఫరెండం అన్నారు. కానీ కాకపోతే ఇప్పుడు ఓట్ షేరింగ్ చూస్తే కేవలం బీఆర్ఎస్ కంటే 4 నుంచి 5% మాత్రమే మీకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అధికార పార్టీలో మీరు ఉన్నారు, బీఆర్ఎస్ అధికారంలో లేదు, కానీ మీరు కేవలం 4 నుంచి 5% మాత్రం ఎక్కువ తీసుకున్నారు. ఇంతకు ముందు కంటే చూసుకుంటే బీజేపీ అంటే స్థానిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎక్కువ ఓట్ షేరింగ్ సాధించింది, అంటే కొన్ని ఓట్లను చీల్చగలిగింది. మరి మీరు 2028కి ఈ ఎలక్షన్కి రిఫరెండం అంటున్నారు. మరి మీరు బీఆర్ఎస్ కంటే అధికారంలో ఉండి మీరు కేవలం 4 నుంచి 5% మాత్రమే ఎక్కువ ఓట్లను పొందగలిగారు. మరి ఇదే పరిస్థితి మీకు 2028 ఎలక్షన్స్లో ఎదురైతే బాగుంటుందా? మరి మేడం యాక్చువల్గా ఒకసారి మీరు 2014 నుంచి సినారియో చూడండి. కాంగ్రెస్ పార్టీ ఒక వార్డు సభ్యులు అంటే 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని పెనిట్రేట్ చేసుకోవడం కోసం రూరల్ లెవెల్లో కానీ లేకపోతే పట్టణాల్లో కానీ కార్పొరేషన్ లెవెల్లో కానీ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఓట్ బ్యాంక్ ని పెనిట్రేట్ చేయడం కోసం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చింది కాబట్టి రూరల్ లెవెల్ నుంచి బలాన్ని పెంచుకోవడం కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీని వార్డు సభ్యులుగా కూడా గెలవడానికి కూడా అవకాశం ఇవ్వని సందర్భాలు చాలా ఉంటాయి మేడం. నిజంగా చెప్పాలంటే ఒక ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, లేకపోతే వార్డులు కానీ, సర్పంచ్లు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, ఇలా ప్రతి ఎలక్షన్ లో ఏది డబ్బు బలాన్ని అదేవిధంగా మిగతా ఏదైతే అసామాజిక అంశాలైన ఎలక్షన్ లో ఇది ఉపయోగపడే కానీ ఎలక్షన్ లో మ్యానిపులేట్ చేసే అంశాలను మొత్తం చూపించి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ అవకాశం లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు మీరు చూడండి, ఒకసారి 2016 కానీ అంటే 2013లో ఒకసారి సర్పంచ్ ఎలక్షన్ జరిగితే 2019లో ఒకసారి జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎలక్షన్స్ కి ఒకసారి మీరు వెళ్ళండి, అక్కడ ఇంత రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి ఉండేనా అంటే దానికి దీన్ని కంపేర్ చేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత లాగా పుంజుకొచ్చింది, గ్రౌండ్ నుంచి ఎంత దాకా రాగలిగింది. ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మీరు చూడండి, సరే అసెంబ్లీ ఎలక్షన్ లో 1.5% ఓటు శాతంతో మేము గెలిచాము, వాళ్ళకు అంత మార్జిన్ తో వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా సరే మాకు వచ్చిన సీట్లు 64, వాళ్ళకు వచ్చిన సీట్లు 39. ఆ సీట్ డిఫరెన్సెస్ అయితే ఆటోమేటిక్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూడండి, రూరల్ లెవెల్లో మాకున్న పెనిట్రేషన్ ఎంత ఇదిగా వెళ్ళింది. ఎవరైనా దాన్ని బలంగా అనుకుంటారు, ఎందుకంటే నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ లోకల్ లెవెల్లో ఇది సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, అదేవిధంగా కౌన్సిలర్గా, కార్పొరేటర్గా గెలిచినప్పుడు ఆటోమేటిక్ గా క్యాడర్ బిల్డ్ అవుతుంది. అంటే క్యాడరు అంటే మొత్తానికి ఏది ఇబ్బంది పెట్టిన క్యాడర్ మొత్తం ఈరోజు మళ్ళీ ఊపిరి పీల్చుకొని వాళ్ళు మళ్ళీ నిలబడి రాగలిగారంటే దట్స్ అవర్ గ్రోత్ అని అనుకుంటున్నాం మేడం. మేము 70 నుంచి 80, నాకు తెలిసి 80% వరకు 70 నుంచి 80% వరకు మేము రాగలమని నమ్మకం అయితే ఇప్పటికీ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా ఏం రిజల్ట్ ఇంకా పూర్తిగా జరగలేదు మేడం. కేవలం 70 నుంచి 80% మాత్రమే రిజల్ట్ వచ్చింది మేడం. ఇంకా 30 నుంచి 20% రిజల్ట్ అయితే రావాల్సిన అవసరం ఉంది. సో ఆ రిజల్ట్ లో వచ్చిన రిజల్ట్స్ మీదే మీ చైర్పర్సన్ పీఠాలు ఆ లెక్కలు ఉంటాయంటారా, లేకపోతే రిజల్ట్స్ మించి ఉంటాయంటారా? మేడం ఒకటైతే మేము చెప్పగలుగుతాం మేడం. అయితే ఎట్లా ఉంటుందంటే మేడం, యాక్చువల్ గా బీఆర్ఎస్ పార్టీ, ఇందాక సుమిత్ర గారు ఒక మాట చెప్తుండే, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఓట్ పోల్ ఎక్కువ జరిగింది, ఏది మెయిన్ రియాలిటీకి వచ్చినప్పుడు ఓట్ పోల్ జరగదు అంటే బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న బలం ఏంటంటే మేడం, కొంచెం ఆర్థికంగా బీఆర్ఎస్ పార్టీ దగ్గర బలం ఎక్కువ ఉంటుంది మేడం. ఎందుకు ఎక్కువ ఉంటుంది? లేదండి,
మేడం అయ్యో ఉన్న రియాలిటీ నేను చెప్తున్నా మేడం. మేడం ఒకటి మీరు ఒకసారి చూడండి నేను ఉన్న రియాలిటీ చెప్తున్నా. మీరు ఒకసారి గ్రౌండ్ లోకి వెళ్ళారనుకోండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను పోటీలో ఉంటానని 3, 4, 5 వరకు అయినా ఆర్థికంగా బలవంతులు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారు మేడం. కానీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు ఆర్థికంగా బలవంతులు ఉండరు మేడం. 100% పార్టీ మీద ఎవరో ఎమ్మెల్యే మీదనో లేకపోతే మంత్రి మీద వాళ్ళ మీద ఆధారపడాల్సిన ఆవశ్యకత అయితే ఉంటుంది, ఉండదని నేనైతే అన్నాను. కానీ ఉన్న రియాలిటీ ఏంటంటే 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో వారు పరిపాలన చేశారు కాబట్టి వారి దగ్గర ఆర్థిక బలం కానీ మిగతా వ్యవహారాలు ఉంటాయి మేడం. ఎందుకంటే ఈరోజు కౌన్సిలర్ గా గెలిచిన ఆయనో లేకపోతే ఏది కార్పొరేటర్ గా గెలిచిన ఆయనో అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండి సంపాదించుకోలేదని మనం ఎట్లా అనుకోగలుగుతాం మేడం? ఉన్న రియాలిటీ మాట్లాడుకుందాం మేడం. సో అట్లా అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన దగ్గర ఆర్థిక బలం ఉంటుంది, దాన్ని ప్రజెంట్ చేసుకుంటాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే మేడం, ఏది కౌన్సిలర్ గా గెలవడం కార్పొరేటర్ గా గెలవడం ఒక ఎత్తు అయితే, దాని మేయర్ పీఠం దక్కించుకోవడం కోసమో చైర్మన్ పీఠం దక్కించుకోవడం కోసమో తన ఆర్థిక అంశాలని తన ఆర్థిక బలాన్ని 100% వారి మీద రుద్దే ప్రయత్నం చేయొచ్చు మేడం. నీకు ఇంత ఇస్తా, నీకు ఇంత ఇస్తా, నాకు మద్దతు ఇవ్వు, మనం ఆటోమేటిక్ గా కేటీఆర్ గారి దగ్గర ఎట్లాగో మనకు బలం వస్తుంది చెప్పి అట్లా కూడా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. మా దగ్గర మేము కేవలం మీరు చెప్తున్న దాని ప్రకారం అటువంటిప్పుడు మరి ఈ చైర్పర్సన్ పీఠాలు వాళ్ళే దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్తా మేడం దానికి మేమేం సమాధానం చెప్తామంటే, యాక్చువల్ గా గవర్నమెంట్ లో ఉన్నాము, ప్రజాప్రభుత్వంలో భాగస్వాములు కండి, అభివృద్ధులకి అవకాశం ఉంటుంది, అదేవిధంగా ప్రజలకు ఏదైనా మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మీరు ఏదైనా ఏది వాళ్ళకి సంక్షేమ రూపంలో కానీ అభివృద్ధి రూపంలో ఏదైనా చేయొచ్చు అని చెప్పి మేము అలా ప్రాధాన్యపడుకుంటుంటాం. సో ఉన్న డబ్బు ప్రభావానికి అక్కడ ఉన్న కేవలం అధికారాన్ని ఏది ప్రజెంట్ చేయడం కోసం మధ్య ఉన్న తేడాని మధ్య ఉన్న అంశాన్ని మీరు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది మేడం. ఇది యథార్థంగా చెప్తున్నాను. మీరు దీన్ని ఎట్లా అంగబలము, అర్థబలము, అధికార బలము అన్నీ ఉన్నాయి మోహన్ నాయక్ గారు, మీకే తప్ప వెంకట నాయక్ గారు. అంగబలం గాని అర్థబలం గాని అధికార బలం గాని అన్ని ఉన్నాయి మీకే. మీ వీరంగా సమయం చాలా తక్కువ ఉందండి. రామ్మోహన్ రావు గారితో మాట్లాడారు. రామ్మోహన్ రావు గారు, మరి ఎలాంటి రాజకీయ సమీకరణాలు ఎలా మారే అవకాశాలు ఉన్నాయి? నిజంగా మనం కూడా ఇవి 2028 ఎలక్షన్స్ కి రెఫరెండంగా తీసుకునే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? అసలు దానికి ఏమి అసలు పోలికొండదంటారా? ఏమంటారండి? అమ్మాయి, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రాణం. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలకు ఏం జరగానో అది ఆలోచిస్తారా లేకుంటే ఇవే చేద్దామని? ఇందులో ఏం జరుగుతుంది చెప్తా. ఇంకొక దుర్మార్గం జరగబోతుంది. ఇప్పుడు కోఆప్షన్ మెంబర్స్ సంగతి చెప్పాను కదా, అనైతిక పొత్తులు మన రెండోది వస్తా అంటున్నాం. అనైతిక పొత్తులు ఇక్కడ సిద్ధాంతాలే ఏం లేదు చూడండి. శత్రు మిత్రుడు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ అనైతిక పొత్తుల సంగతి వస్తుంది. మనం ఇక్కడ మన రాష్ట్రమే కాదు, దేశం అంతా అదే ఉన్నది. మన మహారాష్ట్రలో చూసినాం కదమ్మా, కాంగ్రెస్ బీజేపీ కలిసింది కొన్ని చోట్ల. కాంగ్రెస్ బీజేపీ రెండు అక్కడ పరోక్ష ఎన్నికలు అక్కడ కూడా. అట్లానే బీజేపీ ఇంకో వర్గం కలిసింది. చూస్తే సమస్య లేదు, అందరూ రేపు పొద్దున కలుస్తారు. ఎందుకంటే శత్రు మిత్రుడు ఎందుకంటున్నానంటే, కాంగ్రెస్ వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీజేపీ పోరాటం, వీళ్ళిద్దరు కలిసి బలం ఉందనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? కలవరా? గ్యారంటీ కలుస్తారంటున్నారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? చూసినా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని వీళ్ళు అంటారు. కొన్ని చోట్ల నేనేమంటున్నాను, ట్రయాంగిల్ ఎప్పుడు జరుగుతూనే ఉంది. వీళ్ళు వాళ్ళని చెప్తూనే ఉన్నారు, ఇది వింటూనే ఉన్నాం మనం. పట్టుబడతారమ్మా, పట్టుబడి దొంగలాగే మాట్లాడుతున్నారు, పట్టుబడతారు అంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే పార్టీ పరంగా ఎన్నికలు కదా. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా బాగా జరిగినాయి. పంచాయతీ ఎన్నికలు కూడా ఏదో మాదే దూరానికి చెల్లింది. యాక్చువల్ గా 57% ఏమో కాంగ్రెస్ కు, 27% ఏమో బీఆర్ఎస్ కు, 5% ఏమో వీళ్ళకు, 15% ఏకగ్రీవాలు లేకపోతే ఇండిపెండెంట్ ఉంటుంది. వాళ్ళు ఇద్దరు ఖాతాలు వేసుకోరు. వీళ్ళు మేము 65 అని కాంగ్రెస్ అంటది, 35 అని వీళ్ళు అంటారు. జరిగింది. ఇప్పుడు అట్లా లేదు. ఇక్కడ ఏంటంటే పార్టీ పరంగా ఎన్నికవుతున్నారు కదా, వీళ్ళని ఎవరి ఖాతాలు వేసుకోవడానికి వీల్లేదు. కానీ విప్పు కూడా ఈసారి మేము ఎలక్షన్ వేదిక మీద చాలా పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ ఒత్తిడి చేశామమ్మా, మాకు విజయం అంటున్నాను. ఎలక్షన్ కమిషన్ కూడా సహకరించింది. ఎమ్మెల్యేలే ఫిరాయించి దిక్కు లేదు కదా, మీరు విప్పులు జారీ చేస్తే ఏమవుతుంది? వాళ్ళు రేపొద్దున దొంగ ఓటు వేసి వచ్చిన తర్వాత ఏం చేస్తారో అని అడిగినా మేము. అప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు మన రాణి కుమిదినేని దేవి గారిని అభినందిస్తున్నాను. అంటే స్వతంత్ర ఎన్నికల కమిషన్, అది అధికారి కాదానే, ఎన్నికల కమిషన్ స్వతంత్రమా ఏం చేసింది? బ్రహ్మాండాన్ని పనిచేసింది. ఏంటంటే ఒకవేళ విప్పు జారీ చేసిన తర్వాత విప్పుకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయించేదని వేస్తే అప్పుడు ఆటోమేటిక్ 10 days లో పదవి పోతామమ్మా. 2 రోజుల లోపు కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు సుమిత్ర గారు ఒక కౌన్సిలర్ ఎన్నికైండు, కాంగ్రెస్ వేసిండు ప్రలోభపడి. అప్పుడు ఏం చేస్తారంటే, సుమిత్ర గారి పదవి పోతారని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వెంటనే కంప్లైంట్ చేస్తే విత్ ఇన్ 7 days లో కలెక్టర్ నిర్ణయం తీసుకోవాలి. కలెక్టర్ గారి అధికారం ఇచ్చారు. ఎట్లా నిర్ణయం తీసుకోవాలనుకున్నారు? సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ స్పీకర్ గారు చేసినట్టు చిమ్ముకులు వనికిరావు. అక్కడ 7వ రోజు నిర్ణయం తీసుకోవాల్సింది, 8వ రోజు 7 రోజులు చూసి 9, 10 2 రోజులు. వాళ్ళకు కూడా ఏంది నిర్ణయం తీసుకోవడానికి కూడా 2 నెలలు 3 నెలలు లేదుగా. కలెక్టర్ అధికారి కదా,
విత్ ఇన్ 2 days నిర్ణయింది. అంటే ఇది మొత్తం 10 రోజుల్లో కేల్కట్టా దుకాణం బంద్ అవుతుంది. అందుకని ఏమంటున్నా అంటే ఈ అనైతికంగా వీళ్ళు పార్టీ ఫిరాయించారు, కానీ తమ పార్టీలో పోటీ పడుతున్న వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారంటున్నా. నేను ఏమంటున్నాను, కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు వచ్చినాయి అనుకోండి, అక్కడ ఒక్క మాట మెజార్టీ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు మేయర్ పదవి ఒకటే పార్టీ అభ్యర్థి పోటీ పడుతుంటే ఏమైందంటే ఆ పోటీ పడ్డ అభ్యర్థులు ఇద్దరిని కొనుక్కోవాలి, వాళ్ళ పార్టీ అభ్యర్థులు వాళ్ళే కొనుక్కోవాలి. ఒకటేమో అనైతిక పొత్తులు రాజకీయ పార్టీల మధ్య జరుగుతాయి, బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ మూడు ముక్కలాట అవుతుంది. రెండోది వాళ్ళ పార్టీ అభ్యర్థులను వాళ్ళే కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది వాళ్ళ ఓటర్లను వీళ్ళు కొన్నారు, వీళ్ళను మన పార్టీలు కొనాల్సి వస్తుంది. చూడండి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బండారు రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటనాయక్ గారు చర్చలో పాల్గొన్నందుకు. మరి ఏది ఏమైనా ఇది 2028కి ఎలక్షన్కి రిఫరెండం అని కాంగ్రెస్ అంటూ ఉంటే లేదు దీన్ని మించి ఉంటుంది అంటే మేము అనుకున్నది కాంగ్రెస్ అనుకున్నది సాధించలేకపోయింది, బీఆర్ఎస్ ఖచ్చితంగా తమ ప్రభావాన్ని చూపిందని బీఆర్ఎస్ చెప్తోంది. ఏదేమైనా ఇప్పటికైతే ప్రజలైతే ఓట్లు వేసేశారు, ఇప్పుడు రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయి అన్నది ఆసక్తికరంగా ఉంది. ఇది ఇప్పుడు కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్ చూస్తూనే